పవన్ కళ్యాణ్ దెబ్బ అదర్స్ అయితే ప్రెసెంట్ కాకినాడ ఎస్పీని బదిలీ చేసేసారు. ఇది మాత్రం ఖచ్చితంగా ఆయన ఏదో తప్పు చేశారు కాబట్టి తీసేశారు. ఇదే కాకుండా ఇంకా చాలా ప్రాంతాలలో బదిలీ జరుగుతుంది. ఆ ఎస్పీ మీద ఇప్పటికే కొన్ని ఆరోపణలు మాత్రం ఉన్నాయి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కి కాకినాడ జిల్లా ఎస్పీ అని ఆయన పేరు విక్రాంత్ అనమాట. సో వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో కూడా పడడం లేదు. సో ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమే అది పిఠాపురంలో కాకినాడ. సో అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈయన మాత్రం అక్కడ ఉండడం లేదు. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇక్కడికి వస్తున్నాడని తెలిసిన ఏమంటే ఏదో ఒక సెలవు పెట్టడం, వేరే దగ్గరికి వెళ్ళిపోవడం. ఈ రోజు వస్తున్నాడు, 2 సార్లు వచ్చాడు, 3 సార్లు వచ్చినప్పుడల్లా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తే అప్పుడు ఈయన ఏదో ఒక కారణం చెప్పి లీవ్స్ పెట్టుకోవడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడం. సో ఇదంతా కూడా జరుగుతుంది. ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు, ఓపిక పట్టాడు. సో ఓకే ఇంకెన్ని రోజులు చేస్తాడు అనుకున్నాడు. సో ఇప్పుడు మాత్రం దాదాపుగా ఒక 27 మంది వరకు ఎస్పీలను మొత్తం కూడా బదిలీ చేయడం జరిగింది. అందులో ఈయన పేరు కూడా ఉంది, విక్రాంత్ అనమాట. ఈయన కాకినాడ జిల్లాకు సంబంధించిన ఎస్పీ. అయితే ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన పట్ల ఎలాంటి డెసిషన్ తీసుకున్నా, ఆయనకి ఎలాంటి హాని చేసినా కూడా ఊరుకుంటాడు. కానీ ప్రజల పట్ల కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ విధులకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు చేసినా కూడా ఊరుకోడు అనమాట. అంటే ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులు ఎందుకు ఉన్నారు, మన ప్రజలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు? మనం వాళ్ళకి సేవ చేయడానికి. అండ్ పోలీస్ అధికారి కావచ్చు, మేము రాజకీయ నాయకులం కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, వాళ్ళు మనల్ని ఎన్నుకున్నారు. మనం ఒక స్థానంలో ఒక పదవిలో ఉన్నామంటే అది ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికే. సో మనం వాళ్ళకి సేవ చేయడానికి వచ్చి వాళ్ళకే ఎదురు తిరుగుతూ వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా పట్టించుకోకుండా ఏదో మన పరిపాలన మనం చేసుకుంటున్నాం, ఉన్నామా లేదా, జీతాలు వస్తున్నాయి, తిన్నాం, ఓకే ఎట్లా అంటే కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పనిచేయాల్సిందే, రాష్ట్రం కోసం పనిచేయాల్సిందే. మన ప్రభుత్వం వచ్చిందే అందుకో. ఇంతకుముందు ప్రభుత్వంలో మీరు ఎట్లాగైనా ఉండండి, ఓకే అది వేరే విషయం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా మీరు ప్రజల కోసమే పనిచేయాలనే విధంగా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఉంటాయి. అని చెప్పినప్పుడు కూడా ఆయన ఎలక్షన్స్ కంటే ముందు కూడా అదే విషయాన్ని చెప్పారు, ఎలక్షన్స్ తర్వాత కూడా అదే మాట పెట్టారు. ఇంకా చాలా మందిని బదిలీ చేశారు. అదేదో కుట్రపూరితంగా చేశారంటే కుట్రపూరితంగా కాదు, జనాలకి సేవ చేయనప్పుడు ఆ వృత్తిలో ఉండి వేస్ట్ అని చెప్పేసి వాళ్ళకి ఈ ప్లేస్లో కాకుండా వేరే ఇతర ప్లేస్లకి బదిలీ చేయడం వల్ల అట్లీస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్స్ని బట్టి అయినా వాళ్ళు ఏమైనా మారుతారేమో అనేది ఆయన అంటే వాళ్ళు తప్పులు చేసినప్పటికీ కూడా ఓకే తప్పులు చేసాం, మరి దానికి మీరు పరిష్కారం చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఓకే సార్ తప్పు అయింది, చేయనని విధంగా చెప్తా ఓకే. కానీ ఆయన వచ్చినప్పుడల్లా నేను సెలవులు పెట్టుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతా అంటే సో ఇది చూసాడు మారతాలే అనుకున్నాడు. కానీ 2-3 ఛాన్సులు ఇచ్చాడు, ఆయన కూడా మారలేదు. సో మొత్తానికి ఆయన అయితే అక్కడ నుంచి బదిలీ చేయడం జరిగింది. సో ఇప్పటికైనా ఇప్పుడు ఎక్కడికి బదిలీ అయ్యారో అక్కడైనా సరిగ్గా చేసుకోవాలనే విధంగా చాలా మంది అయితే కోరుకుంటున్నారు.